క్యారెట్ రైస్ చాలా ఈజీగా చేసుకునేటటువంటి రెసిపీలలో మనకి ఈ క్యారెట్ రైస్ కూడా ఒకటి. మనం పిల్లలకి లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేయడానికి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఇది చాలా హెల్దీ రెసిపీ కూడా. ఒకసారి దీని తయారీ విధానం మనం ఎలాగో ఈ వీడియోలో పూర్తిగా చూసేద్దాం. మీరు తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీన్ని చేయడం కూడా చాలా ఈజీ. చాలా తక్కువ టైంలోనే మనం ఈ క్యారెట్ రైస్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. క్యారెట్ రైస్ తయారీ విధానం ఇప్పుడు ఎలాగో మనం చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పును కూడా వేసుకోవాలి. వీటన్నింటిని మనం వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోనికి కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని మనం వీటన్నింటిని మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా కుక్ చేసుకోవాలి. మనం ఇక్కడ రైస్ని ముందుగానే ఉడికించుకొని పెట్టుకోవాలి. లేదంటే మీకు ఎప్పుడైనా సరే అన్నం మిగిలిపోయినా, లేదంటే పిల్లలకి లంచ్ బాక్స్లోకి చేయాలి అని అనుకున్న వేడి రైస్ని ప్రిపేర్ చేసి కూడా మనం ఈ క్యారెట్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకి పచ్చిమిర్చి ముక్కలు అనేటివి కొంచెం ఫ్రై అయిపోయాయి కదా. ఇందులోకి ఇప్పుడు కొంచెం కరివేపాకుని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ క్యారెట్ రైస్ చేయడం చాలా ఈజీ, చాలా త్వరగా చేసుకోవచ్చు. మనం రైస్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామంటే 5 మినిట్స్లో మనకి ఈ క్యారెట్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు క్యారెట్ని సన్నగా తురుముకుని ఈ విధంగా తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 కప్పు వరకు ఈ క్యారెట్ తురుముని ఇందులోనికి వేస్తున్నాను. ఈ క్యారెట్ తురుముని మనం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ క్యారెట్ తురుముని మనం ఎంత బాగా దోరగా వేయించుకుంటే మనకు ఈ క్యారెట్ రైస్ టేస్ట్ అనేది అంత బాగా ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఇందులోనికి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి ఈ సాల్ట్ మొత్తం క్యారెట్ తురుముకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే రైస్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ రైస్ని మనం ఈ పోపులోనికి వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఒక 1 కప్పు వరకు రైస్ని తీసుకున్నాను. ఈ వైట్ రైస్ని మనం ఇందులోనికి వేసిన తర్వాత ఈ క్యారెట్ తురుము రైస్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా రైస్కి బాగా పట్టే విధంగా క్యారెట్ తురుముని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు సిమ్లో ఉంచి మరొకసారి మూత తీసి కలిపి చూడండి. అప్పటి వరకు మన రైస్ అనేది చాలా బాగా రెడీ అయిపోతుంది. అలాగే క్యారెట్ తురుము అనేది రైస్కి బాగా పట్టేసి మనకి ఈ క్యారెట్ రైస్ టేస్ట్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఈ క్యారెట్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పిల్లలకి క్యారెట్ని మనం డైరెక్ట్గా ఇస్తే అలాగే తినడానికి ఇష్టపడరు కదా. అందుకని మనం ఇలాంటి రైస్లోకి ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇచ్చినట్లయితే వాళ్ళు చాలా తప్పకుండా తింటారు. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం పిల్లలకి లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేయడానికి కూడా చాలా త్వరగా ఈజీగా చేసుకునేటటువంటి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగే నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మంచి మంచి వీడియోస్ని అలాగే రెసిపీస్ని మిస్ కాకుండా ఉండడం కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. క్యారెట్ని డైరెక్ట్గా తినడానికి ఇష్టపడని వాళ్ళు ఇలాంటి రెసిపీస్ని ప్రిపేర్ చేసుకొని తిన్నట్లయితే మీరు చాలా ఇష్టంగా తింటారు. అలాగే మీకు క్యారెట్లో ఉండేటటువంటి పోషకాలు కూడా చాలా చక్కగా అందుతాయి.